కంపెనీస్‌లో కొంతమంది ఎంప్లాయీస్ ఫైర్ అవ్వడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఆ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాలేదనో, లేక ఏ ఇతర కారణాల వల్లైనా గానీ ఆ కంపెనీ వాళ్ళని ఫైర్ చేస్తూ ఉంటుంది. అయితే గెడ్డాలు, మీసాలు పెంచారని చెప్పి కంపెనీ ఎప్పుడన్నా ఎంప్లాయీస్‌ని ఫైర్ చేయడం మీరిన్నారా? ఇలాంటి సంఘటనే ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో జరిగింది. అయితే ఈ ఘటన సరిగ్గా మే 1న అంటే సరిగ్గా కార్మికుల దినోత్సవం రోజే ఈ ఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అయితే గెడ్డాలు, మీసాలు పెంచారంటూ ఒక కంపెనీ ఏకంగా 80 మంది ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది. అయితే ఉద్యోగం తొలగించిన తర్వాత ఆ కార్మికులందరూ నిరసన తెలుపుతూ కొంచెం సమ్మె చేయడం స్టార్ట్ చేశారు. సమ్మె చేయడంతో ఈ కార్మికులతో కంపెనీ ఒక చర్చకు వచ్చింది. అదేంటంటే, మీరు గెడ్డాలు, మీసాలు తీసేస్తే గనక మళ్ళీ మేము తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటాం అని చెప్పి కంపెనీ స్పష్టం చేయడం జరిగింది. అయితే ముందుగా ఈ రూల్‌కి ఎంప్లాయీస్ ఒప్పుకోలేదు. దానికి దీనికి సంబంధం ఏముంది? మేము గెడ్డాలు, మీసాలు తీయడం కుదరదు అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చివరాఖరికి చేసేదేం లేక వాళ్ళు పెట్టిన షరతుకి ఒప్పుకొని గెడ్డాలు, మీసాలు తీసుకొని మళ్ళీ ఆఫీస్‌కి రావడం జరిగింది. అయితే తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళ కోరిక మేరకు తిరిగి వచ్చినప్పటికీ మళ్ళీ ఆ ఉద్యోగుల్ని తిరిగి జాబ్‌లోకి ఆ కంపెనీ తీసుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున మళ్ళీ వాళ్ళు నిరసన చేపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని డైరెక్ట్‌గా ముఖ్యమంత్రికి, అలాగే ఆ జిల్లా కలెక్టర్‌కి లేఖ రాసి కంప్లెయింట్‌ని సబ్మిట్ చేశారు ఈ ఎంప్లాయీస్.